కామారెడ్డి నుండి ఎమ్మెల్యే పదవికి తనతో పాటు పోటీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్లతో పాటు నేను కూడా అసెంబ్లీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కలిసికట్టుగా కామారెడ్డిని అభివృద్ధి చేయాలని కోరారు. నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ నగరంలో వేలాది సంఖ్యలో ఇళ్లపై నుండి 33/11 kV విద్యుత్ తీగలు పోవటం వల్ల వేలాది సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. భీమ్గల్లో శ్రీ విద్యానికేతన్ ఆధ్వర్యంలో చిన్నారులు బోనాల పండుగను నిర్వహించారు. చిన్నారులు వేసిన పోతరాజు వేషాధారణ ఎంతగానో ఆకట్టుకుంది. సిరికొండ మండలంలో సొసైటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు పంట రుణాలు పొందడంలో నష్టపోతున్నారని సిపిఐఎంఎల్ నాయకులు మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. బీర్కూర్ మండలంలోని వీరాపూర్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు దగ్ధమయ్యింది. ఆశా వర్కర్ల సమావేశం జిల్లా సిఐటియు కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో జరిగింది. భీమ్గల్ మండలంలో ఇసుక మాఫియా దాడి ఘటనలో నిందితులు పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం ఇవ్వడం లేదు అని, నగరంలోని వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. ఇందల్వాయి సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.